హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్లామ్ అప్ విత్ నిహా. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అని మీకు ఎలాంటి సర్వీసెస్ కావాలన్నా బ్రైడ్ మేకప్, గ్రూమ్ మేకప్, పార్టీ మేకప్, శారీ డ్రైపింగ్ అండ్ బాక్స్ ఫిల్లింగ్ సర్వీసెస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. మీరు నన్ను పేం చేయాలనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ మై ఇన్స్టా పేజ్ రేడియన్స్ బై నిహారిక. థ్యాంక్ యూ. ఈరోజు మా టిఫిన్ ఏంటో చూద్దాం. లెట్స్ హ్యావ్ ఎ లుక్. ఈరోజు మన బ్లాగ్లో మా సైడ్ శ్రీరామనవమిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో వీడియోలో చూద్దాం. స్వామివారి కళ్యాణం 11:30, 12కి అలా స్టార్ట్ అయింది. ఇక్కడ సీతాదేవికి ఇంకా రాముడికి ఇద్దరికి ఘన స్వాగతం పలికారు. ఆల్మోస్ట్ 1:30కి అలా స్వామివారిని, సీతాదేవిని ఇంకా లక్ష్మణుని ముగ్గురిని కళ్యాణ మండపానికి తీసుకొని వెళ్తున్నారు. మొత్తానికి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అది రాముడు, సీత, లక్ష్మణుడు కళ్యాణ మండపానికి వచ్చేసారు. ఇక్కడి నుంచి మీరు కళ్యాణ వేడుకని చూడండి. ప్రతి ఒక్క శుభకార్యానికి, ప్రతి ఒక్క కార్యంకి, పెళ్లికి మనం మొదటిగా పూజ చేసేది ఆ గణపతుడికి. ఇప్పుడు శ్రీరాముడి కళ్యాణం కూడా ఆ గణపతి పూజతోనే మొదలైంది. ఇప్పుడు స్వామివారికి ఇంకా సీతాదేవికి తలపాశింగాల మహోత్సవం ప్రారంభమైంది. స్వామివారికి బ్రాహ్మణ జంజం ధరిస్తున్నారు. బ్రాహ్మణ ముహూర్తంలో స్వామివారికి, సీతాదేవికి జీలకర్ర బెల్ల మహోత్సవం జరిగింది. ఇప్పుడు తదుపరి కార్యక్రమం అదేనండోయ్ కన్యాదానం. ఇప్పుడు సీతాదేవి తరపు నుండి ఉన్న దంపతులు రాముని యొక్క పాదం కడిగి వారి సీతను ఇకపై నీ బాధ్యత అని కన్యాదానం చేశారు.
ఇప్పుడు కళ్యాణ మహోత్సవం మొదలైంది. ఈ రోజు మీరు చక్కగా పుట్టుకుంటారు. రోజు ఇలాగే జరుగుతుంది. అలా కళ్యాణం అయిపోయాక తలంబ్రాల మహోత్సవం కూడా మొదలైంది. ఒక పక్క అందరూ లంచ్కి వెళ్ళిపోయారు, ఇంకో పక్క అదేనండి మన శ్రీరామనవమి స్పెషల్స్ బెల్లం పాకం ఇంకా వడపప్పు కూడా ఇచ్చారు. ఫైనల్గా కళ్యాణం చూసేసుకొని వచ్చేసాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.